వెల్కమ్ టు హలో ఇంటర్నెట్. ఇండస్ట్రీ హాట్ గాసిప్స్, హీట్ టాక్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ టాక్స్ పై ఓ లుక్ వేసేద్దాం. ఒక హిట్ తోనే కోట్ల రెమ్యునరేషన్ పెంచేస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ మన బాలయ్య మాత్రం పారితోషికం విషయంలో పట్టింపులకు పోవటం లేదట. నందమూరి బాలకృష్ణ ఒక పక్క వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలు 3 కూడా 100 కోట్ల క్లబ్లో చేరాయి. దీంతో బాలకృష్ణ మరింత దూకుడుగా మరిన్ని సినిమాలను లైన్లో పెట్టారు. అయితే తాజాగా బాలకృష్ణ తీసుకునే రెమ్యునరేషన్ విషయం టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది. గతంలో బాలకృష్ణకి వరుస ఫ్లాపులు చుట్టుముట్టాయి. తర్వాత కథలు ఎంచుకునే విషయంలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో మంచి కథల్ని బాలకృష్ణ ఎంచుకుంటున్నారు. ఎటువంటి కథ చేయాలి, ఏ దర్శకుడితో చేయాలి అని ఆమె సలహాలు కూడా తీసుకుంటున్నారట. ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ విషయంలో బాలకృష్ణ నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టారట. బాలకృష్ణకు ఆ మంచి పేరు ఉంది. మొన్నటి వరకు బాలకృష్ణ రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్ల వరకు ఉండేది. అయితే వరుస హిట్లను అందుకోవడంతో ఆ రెమ్యునరేషన్ రేట్ను కాస్త పెంచారట. ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బాలకృష్ణ అడగకుండానే నిర్మాతలు 25 కోట్లు రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట. దీంతో బాలకృష్ణ రాబోయే సినిమాలని కూడా ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటారని అంటున్నారు. ఒక్కసారిగా బాలయ్య రెమ్యునరేషన్ డబుల్ అవటంతో ఇండస్ట్రీ వర్గాలని దీని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఒక పక్క అన్స్టాపబుల్ షోలో కూడా బాలయ్య బిజీగా గడుపుతున్నారు. ఈ షో కోసం బాలకృష్ణకి ఎపిసోడ్కి భారీగానే చెల్లిస్తున్నారని వినికిడి. సీనియర్ హీరోలలో ఒక్క చిరంజీవి మాత్రమే బాలయ్య కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. మిగతా హీరోలు ఎవరూ బాలయ్య దరిదాపుల్లో కూడా లేకపోవటం విశేషం. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్కి కొదవ ఉండదు. ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన అద్భుతం మళ్ళీ రిపీట్ కాబోతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇంతకీ వారి సెంటిమెంట్కి కారణం? సరిగ్గా 10 ఏళ్ల క్రింద తెలుగు ఇండస్ట్రీలో ఒక సునామీ వచ్చింది. దాని ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. అదొచ్చినప్పుడు ఒక్క రికార్డు కూడా మిగల్లేదు. సగం సినిమా విడుదలకు ముందే లీక్ అయిన ఆఫ్టర్ రిలీజ్ అది చేసిన రచ్చకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. అలాంటోడు అదే డేట్కు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు. అత్తారింటికి దారేది అంత ఈజీగా మర్చిపోయే పేరు కాదిది. చిన్నప్పుడు ఆడుకున్న సరదా పాటనే టైటిల్గా పెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా 10 ఏళ్ల క్రిందే 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రికార్డుల రూపురేఖలు మార్చేసింది. మళ్ళీ ఇన్నేళ్లకు అదే రోజు మరో సినిమాతో రాబోతున్నారు పవర్ స్టార్. సెప్టెంబర్ 27, 2013 అత్తారింటికి దారేది విడుదలైంది. 2024లో అదే రోజు ఓజీ రాబోతోంది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పటం కష్టమే. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నింట్లోనూ దీనిపైనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి కారణం ఇదొక్కటే స్ట్రైట్ సినిమా కావటం. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా నటిస్తుండటం. ముంబై మాఫియా నేపథ్యంలో ఓజీ వస్తుంది. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2 భాగాలుగా ఓజీ రాబోతోంది. ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. చాలా ఏళ్ల తర్వాత పవన్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నారు. దానికి తోడు టీజర్తోనే హైప్ ఆకాశమంత ఎత్తుకు చేర్చేశారు దర్శకుడు సుజిత్. ఇక ఓజీ షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయిపోయింది. ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్. ఏప్రిల్లో ఎలక్షన్స్ పూర్తి కాగానే ఫలితాలతో సంబంధం లేకుండా ముందు ఓజీ పూర్తి చేయనున్నారు. ఓజీ తర్వాతే ఉస్తాద్ హరిహర వీరమల్లుపై ఫోకస్ చేయనున్నారు. ఇవే కాదు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్
లైన్లో ఉన్నాయి. మొత్తానికి అత్తారింటికి దారేది వచ్చిన రోజే ఓజీ కూడా రాబోతోంది. టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని మెగా కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఇక అప్పటి నుంచి వారి కుటుంబంలో ఆనందం రెట్టింపు అవుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేశాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్తో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఒక చిత్రంలో నటించాడు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్. కొన్ని విషయాలు కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 1న విడుదల చేయడానికి డేట్స్ ఫిక్స్ చేశారు. దీనితో చిత్ర బృందం ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ప్రమోషన్లు వేగవంతం చేసింది. తాజాగా ప్రమోషన్లో భాగంగా ఈ మూవీ సాంగ్ రిలీజ్ వేడుకను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడ కాలేజీ విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇచ్చారు వరుణ్ తేజ్. వారిలో ఒకరు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగగా వరుణ్ ఇలా సమాధానం ఇచ్చారు. నా ఫేవరెట్ హీరోయిన్నే నేను పెళ్లి చేసుకున్నాను. మంచి కథలు వస్తే నేను లావణ్య కలిసి చేస్తాం. మా ఇద్దరిలో నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. లావణ్య కాకుండా నాకు సాయి పల్లవి అంటే కూడా అభిమానం అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్. ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ పైలట్గా కనిపించనున్నారు. కథ విషయానికి వస్తే దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలియచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని గగనాల తేలేను నీ ప్రేమలోన అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం కాకుండా వరుణ్ మట్కా అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులు జరుపుకుంటోంది. 48 ఏళ్ల వయసులో మూడోసారి ప్రేమలో పడిందట ఓ స్టార్ హీరోయిన్. అది కూడా తన మాజీ భర్తతో. వింటుంటేనే షాక్గా ఉంది కదా. ఇంతకీ ఎవరా సీనియర్ హీరోయిన్? బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో సుష్మితా సేన్ ఒకరు. 1994లో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపు 3 దశాబ్దాలుగా సినీ ప్రియులను తన నటనతో అలరిస్తుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచింది సుష్మితా సేన్. మోడల్ నటుడు రోహ్మన్ షాల్తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. 2018లో వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. కానీ 2021లో తామిద్దరం విడిపోతున్నామంటూ తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుష్మిత, రోహ్మన్ మళ్లీ కలిసిపోయారని, ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. గతంలో తమ మ్యారేజ్ గురించి వచ్చిన రూమర్స్ను ఇద్దరూ ఖండించారు. ఇటీవల ఫిలిం క్యాంపెయిన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహ్మన్తో తన పెళ్లి గురించి ప్రస్తావించింది సుష్మిత. వివాహ బంధం, డేటింగ్, స్నేహం, స్వేచ్ఛ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ఈ దశలోనైనా నేను స్థిరపడాలని ప్రపంచం మొత్తం ఆలోచిస్తుందని నాకు తెలుసు. నేను వివాహ వ్యవస్థను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తాను. కానీ స్నేహం, సాంగత్యంలను నేను ఎక్కువగా నమ్ముతాను. అవి ఎప్పుడైనా జరగొచ్చు అంటూ తన సమ్మతిని ఇండైరెక్ట్గా తెలియజేసింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో రోహ్మన్ తాము స్నేహితులుగా ఎంతో సంతోషంగా ఉన్నామని, తమ ఫ్రెండ్షిప్లో ఎప్పుడూ విఫలం కాలేదని, ఒకరిపై ఒకరికి చాలా గౌరవం, ప్రేమ ఉందని, ఒకరి కలలకు మరొకరు ఎప్పుడూ తోడుగా ఉన్నామని సుష్మిత చెప్పుకొచ్చింది. సుష్మిత చివరిసారిగా తాలీలో కనిపించింది. ఇందులో ట్రాన్స్జెండర్ పాత్రలో కనిపించింది. ఏదేమైనా 48 ఏళ్ల వయసులో సుష్మితా సేన్ మరోసారి మరో బంధంలోకి అడుగు పెట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరైన బొమ్మతో వస్తేనే స్టార్ హీరో స్టామినా అర్థమవుతుంది. మాస్ మహారాజాకి ఇప్పుడు అలాంటి టైం వచ్చింది.
మరి మన అత్తిలోడు సత్తా చూపిస్తాడా? స్వశక్తితో ఎదిగిన హీరోల్లో ఒకరైన రవితేజ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ సినిమా వసూళ్లను చూస్తే అర్థమవుతుంది. 2022 ధమాకా సక్సెస్ తో 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు రవితేజ. ఇక హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తుంటాడు. క్రాక్ తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ధమాకాతో బాక్సాఫీస్ దగ్గర తన దమ్ము చూపించాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ చిరు అకౌంట్ లో వెళ్లిన ఆ సినిమా సక్సెస్ లో కూడా రవితేజ కారణమయ్యాడు. ఇక ఆ తర్వాత 2 ఫ్లాప్లు వచ్చి పడ్డాయి. నిజానికి ప్రతి సినిమాకు హీరో పడే కష్టం ఒకటే అయినా సినిమాలు ఇచ్చే ఫలితాలు వారి నెక్స్ట్ సినిమాకు హెల్ప్ అవుతుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫలితాలతో నిరాశలో ఉన్న రవితేజ ఈగల్తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్లో తెరకెక్కించిన ఈగల్ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా అనిపించింది. సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకొని సోలో రిలీజ్ అంటూ వస్తున్న ఈగల్ సినిమా రవితేజ మాస్ పొటెన్షియల్ చూపించాల్సి ఉంది. ఈగల్తో వస్తున్న యాత్ర 2 కమర్షియల్ సినిమా కాదు. సో ఆ సినిమా వల్ల ఈగల్కు పోటీ కాదు. సో ఆ లెక్కన రవితేజ సినిమా సోలోగా వస్తున్నట్లే అనుకోవచ్చు. మరి ఈగల్ ఫైట్తో రవితేజ మాస్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. అనుపమ, కావ్య తాప్రన్ హీరోయిన్స్గా నటించిన ఈగల్ సినిమాకు దేవ్ జాండ్ మ్యూజిక్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈగల్ హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు ఏ పోటీ లేదు కాబట్టి మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ సందీప్ కిషన్ సినిమా ఉన్న ఆ సినిమా జానర్ వేరు కాబట్టి రవితేజ సినిమా వసూళ్లకు అడ్డు కాకపోవచ్చు. నలుగురిని నవ్వించడం అనేది ఓ ఆర్ట్. ఒక్కోసారి అది మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఓ కమెడియన్ ఇలాంటి చిక్కుల్లోనే పడ్డాడు. సోషల్ మీడియాలో 90s వెబ్ సిరీస్ మీద ఎంత చర్చ జరిగాయో అందరికీ తెలిసిందే. ఓ తెలుగు వెబ్ సిరీస్ గురించి ఓ రేంజ్లో చర్చలు జరగటంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్ పాన్ ఇండియా వైడ్గా ప్లాన్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్తో మౌలి బాగా క్లిక్ అయ్యాడు. చాలా రోజులకు వాసుకి, శివాజీ వంటి వారు కంబ్యాక్ ఇచ్చినట్లుగా అయింది. ఈ 90s వెబ్ సిరీస్ నెట్టింట్లో మీమర్స్, ట్రోలర్లకు బాగానే పనికొచ్చింది. ఈ 90s వెబ్ సిరీస్తో మౌలికి మెయిన్గా మంచి పేరు వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు అతనే మెయిన్ లీడ్ అని కూడా చెప్పొచ్చు. అయితే మౌలికి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంటుంది. అతను చేసే ఫన్నీ వీడియోలు అందరినీ నవ్విస్తుంటాయి. రీల్స్, ట్రోల్స్ వీడియోల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. తాజాగా మౌలికి సంబంధించిన ఓ వీడియో మీద రాజకీయ రంగు అంటుకుంది. మౌలి తాజాగా ఓ వీడియోతో వైరల్ అవుతున్నాడు. అందులో ఓ మ్యాజిక్ చేస్తాను అని చేయి మూసి పెట్టాడు. చేతిని తీసి అందులోంచి ఓ దాన్ని మాయం చేశా. అది ఏంటో తెలుసా? ఏపీ క్యాపిటల్. చూసుకోండి, ఎక్కడ దొరకదు, కనిపించదు అంటూ మౌలి కామెడీ చేశాడు. దీంతో ఈ వీడియో మీద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఓ రేంజ్లో స్పందిస్తున్నారు. ఇక మౌలిపై వైసీపీ నేతలు రెచ్చిపోవడంతో ఈ నటుడు దిగొచ్చాడు. నన్ను క్షమించండి, నేను వేసిన ఓ జోక్ మీద నెగిటివిటీ ఎక్కువగా అవుతోంది. అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు, ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి. నేను ఎప్పుడూ హెల్దీ కామెడీనే చేయాలని ప్రయత్నిస్తుంటా. జనాల్ని నవ్వించాలని చూస్తా. అదే నా లక్ష్యం కూడా. దయచేసి ఇందులోకి నా పేరెంట్స్ని లాగకండి అని వేడుకున్నాడు.
సో చూసారు కదా, ఇది వాళ్ళ హలో ఇంటర్నెట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ హర్షిత సైనింగ్ ఆఫ్. బాయ్.